సినిమాలోని స్టార్ యాంకర్లలో రష్మి గౌతమ్ ఒకరు. సినీ రంగం నుంచి బుల్లితెర వైపుకు అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తన అందంతో జబర్దస్త్ కు గ్లామర్ తీసుకొచ్చారు రష్మి. ఎందరో జడ్జిలు, కమెడియన్లు, యాంకర్లు మారిన తను మాత్రం జబర్దస్త్ ను వదలకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. మధ్యలో సినిమా ఆఫర్లు వచ్చినా వాటిని చూస్తూనే జబర్దస్త్ నడిపిస్తున్నారు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్స్ కు కూడా రష్మి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ వారం వదిలిన ప్రోమోలో ఎమోషనల్ అయ్యారు రష్మి. ఈ వివరాల్లోకి వెళితే, అభిమానులతో సెలబ్రిటీలు ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో ప్రారంభం కాగానే బుల్లితెర నటులు సుహాసిని, శోభా శెట్టిలు ఎంట్రీ ఇవ్వగా వారి అభిమాన సంఘాలకు అధ్యక్షులమంటూ పొట్టి నరేష్ అజార్లను గొడవ పడతారు. ఈ వారం సెలబ్రిటీస్ విత్ ఫ్యాన్స్ టీమ్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ డిజైన్ చేసినట్టు ఇంద్రజ, రష్మి గౌతమ్లు చెప్పారు. ఆ తర్వాత చిరంజీవి వీరాభిమాని ఒకరు తన భార్యను వీల్ చైర్ మీద నడిపించుకుంటూ వేదిక మీదకు వచ్చారు. చిరు ఫోటోతో గృహప్రవేశం అనంతరం సదరు అభిమాని మాట్లాడుతూ, నేను చిన్నప్పుడే నిర్ణయించుకున్నా, నేను గనక జీవితంలో సొంతంగా ఇల్లు కట్టుకుని అన్నయ్య ఫోటోతోనే గృహప్రవేశం చేయాలని చెబుతాడు. అలాగే మా మిస్సెస్ పద్మావతి 20 సంవత్సరాల నుంచి చక్రాల కుర్చీకే పరిమితం. తను చనిపోయేలోపు అన్నయ్యను చూడాలని కోరిక అని చెప్పి మెగాస్టార్ ఫోటోతో గృహప్రవేశం చేసిన వీడియోను చిరంజీవి తన కుటుంబంతో కలిసి వీడియోను చూపించడంతో అంతా ఎమోషనల్ అయ్యారు. అభిమానులతో ఎమోషనల్ బాండింగ్ అనంతరం సాయి కుమార్ గెటప్ తో పొట్టి నరేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ వెంటనే అతన్ని రకరకాల సాంగ్స్ తో కన్ఫ్యూజ్ చేయడంతో డీజే దగ్గరికి వెళ్లి బాధపడతారు. దాంతో నరేష్ ని ఇంద్రజ ఓదార్చి మంచినీళ్లు తాగిచ్చింది. తర్వాత సెలబ్రిటీల అభిమానులు వారి అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి వేదిక మీదికి వస్తారు. ముందుగా ఓ అమ్మాయి, నా ఫేవరెట్ సెలబ్రిటీ శోభా శెట్టి గారు, డైలీ తన ఫేస్ చూస్తే కానీ నాకు డే స్టార్ట్ అవ్వదు అని ఆమె తెలిపింది. తర్వాత సౌమ్యరావు నడింగ్, ఆటో రామ్ ప్రసాద్ ఫ్యాన్స్ వచ్చారు. ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ తన అభిమాని వాచ్ ని గిఫ్ట్ గా తీసుకున్నారు. రష్మి గౌతమ్ కంటతడి అనంతరం భానుశ్రీ, సుహాస్ని, ఇంద్రజల అభిమానులు వచ్చారు. ఇంద్రజ మేడం మీద ఇష్టంతో ఓ ఫౌండేషన్ స్టార్ట్ చేసినట్లు చెప్పింది. తర్వాత మరో అమ్మాయి తను రష్మిక గౌతమ్ కోసం వచ్చానని తెలిపి ఓ ఫోటో గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ ఫోటోలో రష్మి అమ్మమ్మ, తాతయ్య పెట్ డాగ్ తో ఉంది. దాన్ని చూడగానే ఈ స్టార్ యాంకర్ ఎమోషనల్ అయ్యింది. 2023లో అమ్మమ్మ చుప్కి, 2024లో తాతయ్య తన్ను వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీటికి పరమైంది. తర్వాత తన అభిమాన్ని హక్ చేసుకుని ఆమెకు థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషనల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అభిమానులు తమ ఫేవరెట్ స్టార్స్ గురించి ఏం చెప్పారు, అభిమానుల కోసం సెలబ్రిటీలు ఏం చేశారు తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.